హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక భారీ శుభవార్తని రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా మందికి స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపించింది కదా, కానీ ఆ స్టేటస్ తొందరలోనే మారబోతూ ఉందండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎలా చెప్తూ ఉన్నాను అంటే, ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే మనకి L1 లిస్ట్లో కొంతమంది ఉన్నారో, సో అటువంటి వాడుకు నిన్నటి వరకు కూడా మనకి ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పేసి చూపించిందనమాట. కానీ ఈ రోజు నుంచి వాడికి కలెక్టర్ అప్రూవల్ అని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. సో L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సో కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంది. కాబట్టి L2 లిస్ట్లో ప్రజెంట్ ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పి చూపిస్తూ ఉందో అటువంటి వారికి కూడా తొందరలోనే కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో చాలామంది స్టేటస్ ఎప్పుడు మారుతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా స్టేటస్ మారే అవకాశం ఉందన్నమాట. సో ఎవరైతే ప్రజెంట్ L2 లిస్ట్ అండి ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పేసి స్టేటస్లో చూపిస్తుందో అటువంటి వారందరికీ కూడా తొందరలోనే స్టేటస్ మారే అవకాశం ఉందన్నమాట. కాకపోతే ప్రతిరోజు కూడా మీరు స్టేటస్ని చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈరోజు ఉన్న స్టేటస్ రేపు ఉండడం లేదు కదా. ఫ్రెండ్స్, ప్రజెంట్ L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి చాలా మందికి ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంది కదా. ఈ స్టేటస్ మీకు మారుతుందండి తొందరలోనే. సో ఎంపీడీఓ పెండింగ్ పోయి కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఈ కలెక్టర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు వారం 10 రోజులు మీ యొక్క అప్లికేషన్ ఓకే అవుతుందన్నమాట. అంటే మనకు వారం 10 రోజుల్లోపే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే మనకి L1 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు కూడా స్టేటస్ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా స్టేటస్ని చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పానండి, ప్రజెంట్ L2 లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వారికి తొందరలోనే కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి కూడా చూపిస్తుందని చెప్పేసి ఎప్పుడో చెప్పాను. సో ఆ స్టేటస్ అనేది మనకు ఇప్పుడు అప్డేట్ కాబోతూ ఉందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి. సో ఎవరైతే మనకి ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఈరోజు రేపు ఎల్లుండి కూడా స్టేటస్ని చెక్ చేసుకోండి. సో తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా స్టేటస్ అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.